నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి. మనం చేసుకునేది అదే. ఎవడో ఏదో కామెంట్ చేస్తాడని దాన్ని ఏమంటారు, పావలాగాళ్ళు రూపాయగాళ్ళు మాట్లాడతారని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎదురోళ్ళని రూపాయల వాళ్ళు అంటూ వాళ్ళు పావలాకి రూపాయికి అమ్ముడుపోయేటటువంటి మనస్తత్వాన్ని విమర్శించరు కూడా. ఎందుకంటే వాళ్ళ బుద్ధిలో వక్రీకరణ ఉంది తప్పించి వాస్తవంలో అవగాహన లేమి, లేదా వ్యక్తి పూజలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. అది వాళ్ళ బుద్ధిని వాళ్ళకు వదిలేస్తే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తప్పు చేసినప్పుడు ఎవరిదైనా తప్పని అనాలి. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది, ఎటు చూసినా ఆక్రందనలే, ప్రభుత్వ సాయం ఎక్కడ, దారుణ పరిస్థితులు, వరద ముంపు ప్రాంత పేదలు, పనులు లేక చేతిలో చిల్లి గవ్వలేక సతమతం, పిల్లల కోసం పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితి, పత్తాలేని ప్రభుత్వం సహాయం ఎండమావే, దాతల సాయంపైన ఆధారపడి జీవిస్తున్నవైనా ఆదుకోవాలంటూ బంధువులు స్నేహితులకు ఫోన్లు, వారం దాటిపోయినా లోతట్టు కాలనీల వైపు తొంగి చూడని చంద్రబాబు సర్కార్ అని. ఇందులో ఒకటే, ఇప్పుడైతే ఆహారం వెళ్తుంది, పాలు వెళ్తున్నాయి, నీళ్లు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఆక్రందించాల్సిన పని లేదు. పనులు లేవు అన్నటువంటిది వాస్తవం. అది పరిష్కరించడం ప్రభుత్వం చేతిలో ఉండదు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కితే పనులు వస్తాయి. కాకపోతే ముందు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు సఫర్ అవుతారు. చిన్నపాటి టిఫిన్ సెంటర్ల వాళ్ళు సఫర్ అవుతారు. అయితే అది ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వమైనా చేయలేదు, పోలవరం ముంపులప్పుడు అట్లాంటప్పుడు. కాబట్టి దీంతో మిక్స్ చేసేసి కలగాపొలగం చేసేసి కన్ఫ్యూజ్ చేస్తే క్రెడిబిలిటీ ఎట్లాగూ లేదు, ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా పోగొట్టుకున్నట్టు అవుతుంది.